నమస్తే అండి అందరికీ. ఈ వీడియోలో కోటి సోమవారం విశిష్టత, కోటి సోమవారం అంటే ఏంటి, కోటి సోమవారం ఎప్పుడు వచ్చింది, కోటి సోమవారం పూజా విధానము, ఇలా కోటి సోమవారం గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కోటి సోమవారం విశిష్టత: కార్తీక మాసంలోనే ప్రత్యేకంగా వచ్చే కోటి సోమవారం రోజు స్నానం చేస్తే, దానం చేస్తే, ఉపవాసాలు చేసిన కోటి రెట్ల అధిక ఫలితం ఉంటుందని శాస్త్రవచనము. కోటి సోమవారం అంటే ఏంటంటే, వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారము కార్తీక మాసంలో సోమవారం రోజున సప్తమి తిథి శ్రవణ నక్షత్రం కలిసి వస్తే ఆ రోజును కోటి సోమవారం అంటారు. కార్తీక మాసం శివకేశవులకి అత్యంత ప్రీతికరమైనది. అందులోనూ కోటి సోమవారం అంటే ఆధ్యాత్మిక పరంగా ఆ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే ఈ కోటి సోమవారం అనేది సోమవారం రోజే రావాలన్న నియమమేమీ లేదు. అరుదుగా కోటి సోమవారం కార్తీక సోమవారం కలిసి వస్తే ఆ రోజు మరింత విశేషమని పండితులు చెప్తూ ఉంటారు. కోటి సోమవారము ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే అక్టోబర్ 29 మధ్యాహ్నము 1:32 ప్రారంభమయ్యి అక్టోబర్ 30 19 ముగిసిపోతుంది. అంటే ఈరోజు మధ్యాహ్నము 1:32 ప్రారంభమయ్యి రేపు ఉదయము 2:19 ముగిసిపోతుంది. కోటి సోమవారం పూజా విధానము: నదీ స్నానము. శివకేశవులకు ప్రీతికరమైన కోటి సోమవారం రోజు హరిహరాదులను పూజించాలని శాస్త్రం చెబుతుంది. ఈరోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి శుచి అయ్యి నదీ స్నానం చేయడం అత్యుత్తమం. ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువులు నదులు, చెరువుల్లో నివసిస్తారని అంటారు. అందుకే ఈ మాసంలో నదీ స్నానానికి అంతటి ప్రాముఖ్యం ఉంది. ఉపవాసం: సాధారణంగా కార్తీక మాసంలో సోమవారాల్లో ఏకాదశి, కార్తీక పౌర్ణమి వంటి విశిష్ట తిథుల్లో భక్తులు ఉపవాసాలు ఉంటారు. అలాగే కోటి సోమవారం రోజు చేసే ఉపవాసం కోటి కార్తీక మాసాలు సోమవారాలు ఉపవాసాలతో సమానమని పురాణాల ద్వారా తెలుస్తుంది. అయితే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. శివకేశవుల పూజ: ఈరోజు శివాలయంకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో పంచామృతాలతో శివుణ్ణి అభిషేకించాలి. నువ్వుల నూనెతో, మట్టి ప్రమిదలతో దీపారాధన చేయాలి. అనంతరం బిల్వదళాలతో, తుమ్మి పూలతో శివుణ్ణి అర్చించాలి. కొబ్బరికాయ, అరటిపండ్లు సమర్పించాలి. సాయంకాలం యథావిధిగా స్నానం చేసి సంధ్యాదుల పూర్తి చేసుకొని విష్ణువు ఆలయానికి వెళ్ళి ఆవు నేతితో దీపారాధన చేసి తులసిమాలను నారాయణునికి సమర్పించాలి. ఈ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి. శ్రీ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి. సాలగ్రామ పూజ: భారతదేశంలో నేపాల్ పరిసర ప్రాంతాలలో దొరికే సాలగ్రామాలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు. కోటి సోమవారం రోజు గ్రామాలను గంధ పుష్పాలతో పూజించి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా వైకుంఠాన్ని పొందవచ్చని శాస్త్రవచనము. వనభోజనము: సాధారణంగా కార్తీక మాసంలో వనభోజనాలు విశేషంగా చేస్తుంటారు. ముఖ్యంగా కోటి సోమవారం నాడు చేసే వనభోజనానికి మామూలు కన్నా కోటి రెట్ల అధిక ఫలితం ఉంటుంది. ఈరోజు ఉసిరిక చెట్లు ఉన్న వనంలో ఉసిరిక చెట్టు కింద శివలింగాన్ని, విష్ణు స్వరూపమైన సాలగ్రామాన్ని ఉంచి భక్తితో పూజించి అనంతరం బంధుమిత్రులతో కలిసి సామూహికంగా భోజనాలు చేయాలి. సత్యనారాయణ స్వామి వ్రతము: కార్తీక మాసంలో కోటి సోమవారం రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు సొంతమవుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇంతటి మహిమాన్వితమైన కోటి సోమవారం వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాము. అష్టైశ్వర్యాలను పొందుదాము. ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఖచ్చితంగా చేయాలని ఏమీ లేదండి. చేయాలనుకున్న వాళ్ళు చేసుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.